నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తల్లిదండ్రులు ఈరోజు పిల్లల చదువులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే మనందరం గమనించదగ్గ విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. అది ఏంటి అంటే, 17 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు సుమారు 40% పైగా స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. 14 నుంచి 16 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 22% పైగా స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటే, కొంతమంది నిపుణులు కావచ్చు, మేధావి వర్గాలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి కొన్ని మాటలు ఎంత ఆలోచింపదగినట్టుగా ఉన్నాయి అంటే, తెలంగాణ రాష్ట్రంలో గడిచిపోయినటువంటి 10 సంవత్సరాల పాలనను మనం తీసుకుంటా ఉంటే, పైన మొదలుకొని ఆదిలాబాద్ నుండి కింద అచ్చంపేట వరకు, కింది వరకు ఉన్నటువంటి మన జోగులాంబ గద్వాల వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర నలుమూలలో కూడా విద్యా వ్యవస్థ అనేది ఏ విధంగా భ్రష్టు పట్టిందో మనం చూడొచ్చు. ఏ స్కూల్లో కావచ్చు విద్యా ప్రమాణాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, కనీసం టీచర్ల రిక్రూట్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంవి ఫౌండేషన్ కన్వీనర్ వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే, గద్వాల జిల్లాలో, జోగులాంబ గద్వాల జిల్లాలో 3000కు పైగా టీచర్ల అవసరం ఉందంట. అక్కడ పిల్లలు ఒక ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్లో ఒక టీచర్, 2 టీచర్లు, ఈ విధంగా విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంటే, ప్రైవేటు స్కూళ్లకు పిల్లలు పరుగులు పెడతా ఉంటే, అక్కడ కూడా ఒక స్టోరీ జరిగింది. ఒక ఫ్యామిలీలో ఒక తల్లి, ఒక పాప ఉంటే, వాళ్ళ నాన్న లేరన్నమాట ఆ ఫ్యామిలీలో. ఆమె ఏదో ఇళ్లలో పని చేసుకుంటూ ఆ అమ్మాయిని చదివిస్తా ఉంది. స్కూల్ ప్రోగ్రెస్ కార్డు వస్తే అది ఏ ఎగ్జామ్ 10/9 వచ్చాయంట ఆమెకు. 10కి మా అమ్మాయికి 9 మార్క్స్ వచ్చాయి అని ఆమెను చెక్ చేస్తే, కనీసం ఆ విద్యార్థికి, ఆ అమ్మాయికి, ఆమె పేరుకు ఆమె స్పెల్లింగ్ కూడా ఆమెకు రావట్లేదు. ఇది ఏంటి మరి, ఆమెకు స్పెల్లింగ్ రావట్లేదు, మీరు మా అమ్మాయికి 10కి 9 మార్కులు వేశారని టీచర్ని అడిగితే ప్రైవేట్ స్కూల్లో, మీరు మాకు ఫీజులు కట్టారు కదా, మేము ఆ మార్క్స్ వేయకపోతే ఆ ప్రోగ్రెస్ చూసే అని చెప్పారంట. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఎక్కడైనా నడుస్తుందా అండి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, గ్రాడ్యుయేషన్ స్థాయి దాటినటువంటి విద్యార్థులకు కూడా కనీసమైనటువంటి స్పెల్లింగులు కావచ్చు, కనీసమైనటువంటి సమాజ అవగాహన కావచ్చు, కనీసమైనటువంటి సబ్జెక్టు పరమైనటువంటి అవేర్నెస్ కావచ్చు, ఏ విధంగానూ కూడా కనిపించడం లేదు. మరి ఎక్కడ పోతుంది? దీనికి ఉదాహరణ తీసుకుంటే, 2015లో జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నేషనల్ కాంగ్రెస్ సమావేశం, 103వ కాంగ్రెస్ సమావేశాలు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యంన జరగనున్నాయి. అది జరిగి తీరాలి. అది జరిగితే పిహెచ్డి స్కాలర్స్ కి కావచ్చు, యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు కావచ్చు, ఎంతో మందికి పరిశోధన ప్రాజెక్టులు వస్తాయి. అక్కడికి విద్య అనేది అభివృద్ధి జరుగుతుంది, కనీస సదుపాయాలు అక్కడ మెరుగవుతాయి అనేసి ఎంతో మంది ఆశపడ్డారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యం, శాంతి భద్రతల లోటు కారణంగా అక్కడ జరిగేటువంటి ఆ 103వ కాంగ్రెస్ సమావేశాలు మణిపూర్ రాష్ట్రంలో జరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో జరగడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి రావాల్సినటువంటి దాదాపు 1500 కోట్ల R&B నిధులు రాలేదు. ఏ విధంగా విద్యా వ్యవస్థ వెనుకకెళ్ళిందండి? దీన్ని తీసుకున్నా కూడా విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె చదువేంది, ఎవరు కనీసం మేధావులు కావచ్చండి, రిటైర్డ్ అధికారులు కావచ్చు, లేకపోతే రిటైర్డ్ అయినటువంటి టీచర్స్ కావచ్చు, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఫ్యామిలీ లాగా చూసి ఆలోచిస్తే, అసలు ఒక ఫ్యామిలీకి ఒక మూల స్తంభమే బాగోలేకపోతే ఆ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది? ఒక కోటకి ఆ మూల పిల్లర్ అనేది సరిగా పోయకపోతే ఆ కోట కూలిపోతుంది. అలాగే 10 సంవత్సరాల నుంచి కూడా కనీసం ఆమెకు విద్యాశాఖ మంత్రికి సరైనటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా ఆమెను మంత్రి పదవి ఇచ్చి, ఆమె ఏ స్కూల్ని విజిట్ చేసింది, స్కూళ్లలో ఉన్నటువంటి బాలబాలికలకు ఉన్నటువంటి పరిస్థితుల మీద ఏ విధంగా ఆరాధీసింది, వాటిని ఏ విధంగా ఆమె పరిష్కారం దిశగా అడుగులు వేసింది? ఏదీ జరగలేదు. అక్కడ జరిగిందల్లా విమర్శల దిశగా తీసుకెళ్లారు. ఏది 10వ తరగతి కూడా పాస్ కాలేదు. ఎట్లా మీరు విద్యాశాఖ మంత్రిగా పెడతారండి? ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యూనివర్సిటీలు ఉన్నాయి, దేశానికి తలమానికమైనటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి. విద్యకు ఎక్కడ పెద్ద పీటేస్తున్నారు? మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? చిన్న రాష్ట్రాలు, అతి పేద రాష్ట్రాలు, అటు పోతే ఛత్తీస్గఢ్ కావచ్చు, పైన ఉన్నటువంటి రాజస్థాన్ కావచ్చు, ఒడిశా లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు ఈరోజు
విద్యకు పెద్ద పిటేస్తున్నాయి. వారు విద్యకు కేటాయించేటువంటి బడ్జెట్ అలా ఉంది. మరి రెవెన్యూ మిగులు 10 సంవత్సరాలకు ముందు తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ మిగులు కలిగి ఉన్నటువంటి ధనిక రాష్ట్రం, భారతదేశంలోనే ధనిక రాష్ట్రాలలో ఒకటైనటువంటి రాష్ట్రం. మరి ఈ రోజు ఎందుకు అప్పుల్లో కూరుకుపోయింది? ఆ రోజు అంత రెవెన్యూ మిగులులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎందుకు విద్యకు బడ్జెట్ కేటాయించలేకపోయింది? ఏ విధంగా వెనుకకు లాగాలని చూసింది? ఈ రోజు ఇప్పటికీ నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, ప్రజలు కూడా గమనించాలి. IIIT బాసరాలో ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్తే 2 అమ్మాయిలు బయట కాపలా ఉండాలండి. తలమానికమైనటువంటి విద్యా సంస్థ IIIT బాసరా. అక్కడే ఆ పరిస్థితి ఉంటే ఇంకా మామూలు డిస్ట్రిక్ట్ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కాలేజీలు ఎంతో మంది హైదరాబాద్ లాంటి రాజధాని నగరాలకు కావచ్చు, మెట్రోపాలిటన్ సిటీలలో చదివించలేని పేద బలహీన వర్గాలైనటువంటి వాళ్ళ బిడ్డలు చదువుకునేటువంటి ఆ స్కూళ్లలో, ఆ కాలేజీలలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుంటాయి? ఒక 2 నిమిషాలు అవగాహన చేసుకోండి ఆ పరిస్థితిని. విద్య, వైద్యం, న్యాయం ఈ 3 అందించగలిగితే ప్రభుత్వం ఇంకే స్కీమ్ కూడా, ఇంకే ఉచితాలు కూడా ఇవ్వకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది మూల స్తంభంగా నిలబడి ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. అటు పోతే విద్య లేదు, ఇటు పోతే వైద్యం లేదు, అటు పోతే న్యాయం అసలు ఏడున్నదో కూడా కనిపిస్తావా లేదు. ఎందుకంటే Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, Group 4 జరిగినప్పుడు కూడా పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ మూల పునాదులు ఎందుకు కదులుతా ఉన్నాయి? వారికి ఎందుకు పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు? 75% ఎబో పిల్లలకి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని కూడా నివేదికలు చెప్పడం జరుగుతుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జరిపినటువంటి నివేదికలు, రిపోర్ట్స్లో కూడా అవి కనిపిస్తా ఉన్నాయి. దాని మీద మన నిపుణులు ఏమంటా ఉన్నారంటే, మొన్న ఆకునూరి మురళీ సార్ అన్నారు, రిటైర్డ్ IAS అధికారి గారు, కనీసం ప్రభుత్వ పాఠశాలలో LKG UKGలు లేవు. ప్రభుత్వ పాఠశాల విద్య అనేది ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించట్లేదు. అసలు కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు. ఎక్కడ రిక్రూట్మెంట్లు జరగలేదు, టీచర్ల రిక్రూట్మెంట్లు. పిల్లలు ఎలా చదువుకుంటారు అంటే, MV ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే, విద్య అనేది ఈరోజు రాజకీయ సమస్యగా కనిపిస్తుంది, ఎక్కడా కూడా అకాడమిక్ సమస్యగా కనిపించట్లేదు. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీగా తీసుకోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పడం జరిగింది. ఆలోచించండి, ఈరోజు తినడానికి తిండి తిప్పలు లేకపోయినా కూడా వాళ్ళ కడుపు కట్టుకొని పిల్లల్ని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు కోకొల్లలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఒక్కరోజు పనికి పోయి కూడా వాళ్ళకు పుస్తకాలు తెచ్చిస్తున్నారు. మరి అలా చదివిస్తున్నటువంటి మీ పిల్లల భవిష్యత్తుపై మీకున్నటువంటి ఆశలను అవిడాశలు చేసేటువంటి ప్రభుత్వాల తీరును మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఈ వ్యవస్థ ఇలానే కొనసాగితే ఎలా? రాజకీయ సంక్షోభంగా ఈరోజు విద్యను చూడాల్సినటువంటి అవసరం మనకెందుకు ఏర్పడింది? కొంతమంది ఎమ్మెల్సీ, కొంతమంది నిపుణులు, అధ్యాపకులు కూడా ఏం చెప్తున్నారంటే, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రోత్సాహాలు తగ్గించాలి, స్కూళ్లకు నిధులు ప్రకటించాలి, కనీసం ఇప్పుడు అందించేటువంటి నిధుల కన్నా ఎక్కువ కూడా ప్రకటించాలి, ఇంగ్లీష్ మీడియంలో బోధనా తరగతులు అనేటువంటివి జరగాలి, ఇంగ్లీష్ మీడియం మీద ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని త్వరితగతిన పాఠశాలలకు పంపించి విద్యార్థులకు అవగాహన తీసుకురావాలి అనేటువంటి విషయాలను కూడా వెలిబుచ్చుతా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో విద్యే ఒక ఆయుధం, చదువే మనకు ఒక ఆయుధం. ఆ ఆయుధంతోనే మనం పేద వర్గాలు కూడా ఈ రోజు ఎంతో తెలివిని, సమాజం మీద జరిగినటువంటి అన్యాయాలను, అవగాహనను కలుపుకొని ముందుకు వెళ్లే దిశగా వారు కూడా ఈరోజు ఎంతో మంది పునాది స్థాయి నుంచి, చాలా రిమోట్ స్థాయి అంటే ఒక హ్యామ్లెట్ లెవెల్ నుంచి స్థాయి నుంచి వచ్చి కూడా IAS IPS లాంటి స్థాయికి వెళ్తున్నారంటే వెపన్ అదే విద్య. అలాంటి విద్యకు చిన్న చూపు చూడడం అనేది ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ప్రభుత్వ వైఫల్యం అనేది 10 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. కనీసం పెద్ద యూనివర్సిటీలు చూద్దాం, ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుందాం, తలమానికమైనటువంటి యూనివర్సిటీ. బడ్జెట్ ఏంటని 500 కోట్లు, 500-600 కోట్లు ఉంటుంది. అక్కడ అసలు ఆ అధ్యాపకుల రిక్రూట్మెంట్ ఏంటిది? PhD స్కాలర్స్ ఎందుకు తగ్గిపోతున్నారు? స్కాలర్స్ చేసేటువంటి పరిశోధనలలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంది? అక్కడ జరిగేటువంటి విషయం ఏంటిది? మీరు అధ్యాపకులు, ప్రొఫెసర్స్ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నది? ఎవరిని నియమిస్తున్నారు? నియామకాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇవన్నీ ముందుకు తీసుకొస్తే ఒక ఉస్మానియా యూనివర్సిటీనే కాదు, అటు పోతే శాతవాహన యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, పాలమూరు విశ్వవిద్యాలయం, కాకతీయ యూనివర్సిటీ,
అన్ని యూనివర్సిటీలు కావచ్చు, ఈ రోజు డివిజన్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళు కావచ్చు, పైకి అటు పోతే త్రిబుల్ ఐటీ బాసరా లాంటి విద్యా సంస్థలు కావచ్చు, ఎక్కడి నుంచి ఎటు చూసినా పేరుకు పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ లోపలికి పోయి చూస్తే మాత్రం అంతా కళ్ళకు గట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఈ 21వ శతాబ్దంలో ఇప్పుడు కూడా మాకు విద్య కావాలని, అయినా మేము చదువుకోవడానికి మాకు క్వాలిటీగా మాకు చదువు కావాలని అడుక్కునేటువంటి దరిద్రమైనటువంటి పాలన ఇన్ని రోజులు కొనసాగింది. దానికి ఇంకా కూడా జనాలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నందుకు చదువుకున్న వాళ్ళు, అధ్యాపకులు, పెద్ద పెద్ద నిపుణులు, మేధావులు కూడా ఈరోజు సిగ్గుతోటి తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి, సందర్భం కూడా ఇది. ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ అని అది కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రశ్నించే వేళ్ళు, ప్రశ్నించే ప్రతి కళ్ళు కూడా ఎందుకు దీని మీద ప్రశ్నించలేకపోతున్నారు? ఎక్కడ ఫెయిల్ అయినా మనం, ఎక్కడ వైఫల్యం చెందినాం? ఎంతసేపు ఈ బంధువులు ఇచ్చినాం, దళిత బంధువులు ఇచ్చినాం, రైతు బంధువులు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం 24 గంటలు. ఎవరికి కావాలరా నాయన నీ దళిత బంధు ఎందుకు, నీ రైతు బంధు ఎందుకు? నువ్వు ఇచ్చే దేనికి? మాకు ఎవరి సొమ్మిస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? అప్పులు తెచ్చి ఇచ్చినావు, అదైనా ఎందుకు ఇచ్చినాం? కనీసం మీరు పెట్టిన ఎంతో కొంత విద్యా వ్యవస్థ మీద పెట్టినటువంటి ఆ బడ్జెట్కు తగినటువంటి ఫలితాలను కూడా మీరు రాబట్టుకోలేకపోయారు. ఈరోజు ఏ స్కూలుకు పోయినా చిన్న పిల్లాన్ని ప్లస్ మైనస్లు చేయమన్నా కూడా చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పేరులో ఉన్నటువంటి స్పెల్లింగులు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇంకెక్కడ మీరు సైన్స్ దిశ విధంగా వాళ్ళని పరిశోధనలు చేసే విధంగా ఎట్లా తీసుకుపోతారు? వాళ్ళని ఏ విధంగా చదువుల దిశగా తీసుకుపోతా ఉన్నారు? పాటలకు పరిమితుల విధంగా మీరు పాటలు పాడి ఫోజులు చేసుకున్నంత మాత్రాన విద్యా వ్యవస్థ అనేది ఈ రోజు రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచుకోవడానికే చూస్తున్నారు. కానీ రిపోర్ట్ల ప్రకారం 5 కోట్ల మంది విద్యార్థులు బడికి వెళ్ళినా కూడా నిరక్షరాస్యులాగా మిగిలిపోతున్నారట. బడికి వెళ్ళినప్పటికీ కూడా అంటే అర్థం ఏంటిది? బడికి పోతున్నారు, అక్కడ విద్యా ప్రమాణాలై మౌలిక సదుపాయాలు లేదక్కడ. అక్కడ చెప్పేటువంటి టీచర్ ఏంటిది? ఆయన క్వాలిఫికేషన్ ఏంటిది? మంత్రికే క్వాలిఫికేషన్ లేని వ్యక్తికే నువ్వు మంత్రి పదవి ఇస్తే ఇంకా అక్కడ జరిగినటువంటి రిక్రూట్మెంట్లే లేవు చక్కగా. ఎవరు చెప్తారు వాళ్ళకు బల్లే చదువులు? ఎవరు చెప్పాలి? పైసలు ఉన్నోడు ప్రైవేట్ స్కూళ్ళకు తోలుతున్నాడు, పైసలు లేని బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు ఈ రోజు అన్యాయమైపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు ఇన్ని రోజులు మొన్నటికి మొన్న కూడా మీరు పోరాడుతాం, మేము అది చేసి తీరుతాం, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం అనేసి ఒక లెవెల్లో మీరు ఊగిపోతా ఉన్నారే. ఎక్కడ సార్ మా పోరగాళ్ళ చదువులేయి? నిరుద్యోగుల సమస్య ఏది? వీళ్ళకు ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి చూస్తే కళ్ళు బైర్లు అమ్ముతా ఉన్నాయి. ఇంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతే రాను తెలంగాణ రాష్ట్రం బీహార్ రాష్ట్రం కంటే అతి దారుణమైనటువంటి స్థితిలో ఉండబోతా ఉంది ఈ లెక్కల్ని బట్టి చూస్తే. దీన్ని ఏ విధంగా ఛేదించాలి? తల్లిదండ్రులు ఇప్పటికైనా మేల్కోండి, విద్యార్థులు ఇప్పటికైనా ఆలోచించండి, మేధావులు ఇప్పటికైనా వాళ్ళకు సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రజల్లోకి సమస్యను మీరు ఏకదాటిగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం మీకుంది. ఈ విద్యా వ్యవస్థ మీద ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి నిర్వీర్యం, విద్యా వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారో, ఇక ముందు ఎలాంటి ప్రమాణాలతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలో ఇది ఆలోచించి ఒక ప్రణాళిక పరంగా భావితరాల భవిష్యత్తును నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీరు అందరూ కూడా తీసుకొని, వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ బాధ్యతను తన భుజాలపైన వేసుకొని నడిపిస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం.